యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆదరణ పొందుకో అనే పాఠ్య భాగాన్ని అనుదిన వాహినిలో నేడు మనం అధ్యయనం చేద్దాం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 8వ వచనం ప్రకారము, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యము చూపుదును అని నీ విమోచకుడగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ వాక్యం ప్రకారం ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసి దేవుని నుండి దూరమయ్యారు మరియు దాని ఫలితంగా వారు దేవుని తీర్పు, కోపాన్ని అనుభవించవలసి వచ్చింది. అయితే దేవుడు తన ప్రజలను నాశనం చేయాలని కోరుకునే ప్రతీకార దేవుడు కాదు. బదులుగా దేవుడు దయ మరియు కరుణ చూపించాలని కోరుకునే ప్రేమగలవాడు. దేవుడు తన కోపము తాత్కాలికమని, ఆయన దయ శాశ్వతమని గ్రహించాలి. దేవుడు వారి విమోచకుడు కాబట్టి వారిపై దయను, కృపను చూపుతాడని ప్రజలకు హామీ ఇస్తున్నాడు. గుర్తుంచుకోండి, దేవుని ప్రేమ మరియు దయ మన పాపం మరియు అవిధేయత కంటే గొప్పవి. మనము ఆయన నుండి వెనుదిరిగి ఆయన తీర్పును అనుభవించినప్పటికీ ఆయన మనపై కృపా వాత్సల్యతను చూపాలని కోరుకుంటాడు. విశ్వాసులుగా మన పట్ల దేవుని దయ మరియు కృప శాశ్వతమైనవని మనం గ్రహించినప్పుడు ఆదరణ పొందవచ్చు. మనల్ని క్షమించడానికి, ప్రేమను, కరుణను చూపించడానికి దేవుడు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈరోజు మనం పశ్చాత్తాపడిన హృదయాలతో దేవుని వైపుకు తిరిగి మన పాపాలను ఒప్పుకుందాం మరియు ఆయన కృప మరియు దయపై పూర్తిగా నమ్మకముంచుదాం. ఆయన మన విమోచకుడు. ఆయన మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాడు. ఎల్లప్పుడూ మనల్ని క్షమించడానికి సిద్ధంగా ఉంటాడు. ఆయన ప్రేమగల చేతుల్లోకి మనను తప్పక తిరిగి స్వాగతిస్తాడు. అట్టి ఆదరణ ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.